హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అఫీషియల్ ఛానల్. ఈరోజైతే మీకు స్పెషల్ వీడియో. ఇదైతే నా 13 సంవత్సరాల కళ నెరవేరింది. అది ఏంది అనేది మీ ముందు చెప్పుకోవడానికైతే మీ ముందుకు వచ్చాను. అయితే నాకైతే ఇన్ని వీడియోలు చేసిన, వేల కొద్ది వీడియోలు చేసిన ఈ 13 సంవత్సరాలలో చాలా వీడియోలు చేసిన, చాలా స్ట్రైకులు అవన్నీ పడ్డాయో, చాలా పేషెన్స్తో వీడియోలు తీసిన. కానీ ఇది నాకు ఒక స్పెషల్ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. నాకు ఇదైతే ఫస్ట్ స్పెషల్ వీడియో, చాలా థ్యాంక్ఫుల్ వీడియో కూడా. ఎవరైతే నాకు సపోర్ట్ చేసి ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేసుకుంటా ఉన్నారో వారందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఎవరైతే నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారో, బ్యాడ్ కామెంట్లు పెట్టి గుడ్ కామెంట్ పెట్టి సపోర్ట్ చేసినారో వారందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. అయితే ఏంది అసలు 13 సంవత్సరాల కళ నెరవేరుడు ఏంది? అసలు 13 సంవత్సరాలు అంటే విననికి కూడా అది ఉంది. 13 సంవత్సరాలు అంటే మామూలు ముచ్చట కాదు కదా. అసలు స్టోరీ ఏంది? అసలు 13 సంవత్సరాల స్టోరీ ఏంది? అసలు ఏం సాధించినావు 13 సంవత్సరాల అనేది మీకు అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. నేను ఒకటి చెప్తా. అయితే సోషల్ మీడియా నేను స్టార్ట్ చేసి ఇప్పటికీ 13 సంవత్సరాలు అవుతుంది. అంటే 2012 నుంచి నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాను, యూట్యూబ్ రన్ చేస్తున్నాను. అయితే అప్పటికి నాకు తెలియదు యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఎట్లా ఉంటుంది, ఇది చేస్తే ఇది అవుతుంది అనేసి నాకు అప్పటికి తెలియదు. అంటే ఇప్పుడేమో మనం రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నాం, కానీ అప్పుడు రెగ్యులర్ వీడియోలు ఉండవు. అసలు ఇప్పటి సిచ్యువేషన్కు అప్పటి సిచ్యువేషన్కు చాలా తేడా ఉంది. అప్పుడేమో డైరెక్ట్ మానిటేషన్ అయ్యేసి వ్యూస్ని బట్టి డైరెక్ట్ అమౌంట్ వస్తుండే అప్పుడు. కానీ ఇప్పుడు 4000 కావాలి, 1000 వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్ కావాలి. ఇప్పుడు చేంజ్ చేశారు. కానీ అప్పుడు లేవు. వ్యూస్ని బట్టి ఇంత వ్యూస్ వస్తే ఇంత అమౌంట్ వస్తాయి అనేసి అప్పుడు ఉండే. అయితే నేను 2012లో ఒక ఐడితోని స్టార్ట్ చేసిన, చంటి రాజకింగ్ అని. అప్పట్లోనే అంటే ఏంటి అంటే డబ్ స్మార్ట్ ఉండే, మీ అందరికి తెలిసిందో లేదు. డబ్ స్మార్ట్తోని డైలాగ్ చెప్పుకుంటా ఫస్ట్ ప్రిపేర్ అయిపోయి కైన్ మాస్టర్లో ఆ డైలాగ్స్ అని ఒక దగ్గర పెట్టి అవన్నీ సెట్ చేసిన. నాకు అప్పటికే హైలైట్ 10K వ్యూస్ వచ్చింది అప్పుడే. ఏది మన గోలీమార్ మూవీస్లో విలన్ ఫోన్ చేస్తాడు కదా, మీ సేట్ ఉన్నాడా అంటే అక్కడ నుంచి పావుల శ్యామల డైలాగ్ చెప్తుంది. ఆ డైలాగు అక్కడ నుంచి ఇక్కడ నుంచి 2 డైలాగులు. అయితే ఆ వీడియో ఏంటంటే కట్ చేసి పెట్టిన. ఇప్పుడు పావుల శ్యామలది కట్ చేసి నేను ఇక్కడ విలన్ రోలు చేసిన. అప్పుడు 10K వచ్చింది. అట్లా చాలా వచ్చినాయి. తర్వాత ఏం మాయ చేసావా, నాగ చైతన్య మూవీ, సమంత ప్లస్ నేను ఇక్కడ మిర్చి సినిమాలో ఇట్లా చాలా చేసిన. అయితే అస్సలు జరిగింది ఏంటి అంటే అట్లా వాళ్ళ వీడియోలు మనం యూజ్ చేయొద్దు అంటే నాకు తర్వాత తెలిసింది. అసలు ఆ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అనేది ఇట్లా చేస్తుంటే అది డిలీట్ అయిపోయింది ఆటోమేటిక్. చంటి రాజకీయం అని నాది ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది. అసలు ఎంత వెతికినా దొరకలేదు. ఒక ఐటీ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఇట్లా అరే యూట్యూబ్ డిలీట్ అయిపోయింది అది అంటే వాళ్ళకు కూడా అర్థం కాలే ఎట్లా డిలీట్ అయిపోయిందో, ఎట్లా రికవరీ చేసుకోవాలో ఎవరు తెలుస్తలేదు. అసలు స్టోరీ ఏంది అంటే తర్వాత మళ్ళీ అసలు ఏంది, అసలు కథ ఏంది, కార్ఖానా ఏంది, ఎట్లా డిలీట్ అయింది అనేసి ఆలోచిస్తుంటే ఇది సిచ్యువేషన్ ఏదంటే ఎవరు వాడింది మనం వాడొద్దు. ఇప్పుడు ఒరిజినల్ వీడియోస్ ఉంటాయి కదా, అవి తీసుకొని అవి చిన్న కట్ చేసుకొని మనం అతికిచ్చి మన ఫేసులు పెట్టుకొని ఎడిటింగ్ చేసుడు అట్లా చేయొద్దు. ఓన్ వీడియోతో చేయాలి. ఓన్ వీడియోతో చేస్తేనే అవి యూట్యూబ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. దాంట్లో మనం ఎంతో కొత్త ముందుకు పోవచ్చు అనేసి అప్పుడు ఎవరు మన గుంటి నాగరాజు అప్పుడు కొద్దిగా టచ్ అయిపోయి గుంటి నాగరాజు వీడియోస్ అసలు గుంటి నాగరాజు కూడా నా తర్వాతనే యూట్యూబ్ స్టార్ట్ చేసిండు. కానీ అతను టిక్టాక్ అప్పటికే ముందు టిక్టాక్ ఉన్నది కాబట్టి ఆయనకు ప్లస్ అయింది, మనకు మైనస్ అయిపోయింది. అతను టిక్టాక్ నుంచి ఫేమస్, మనమేమో యూట్యూబ్ పెట్టి ఇలాంటి వీడియోలు. అప్పుడు డార్లింగ్ దాస్ అంటూ ఉండే, డార్లింగ్ దాస్ కూడా సేమ్ అట్లే అని చూసి మనం చేసినాం. అయితే ఏమైంది అంటే అవి యూట్యూబ్ స్ట్రైక్ పడిపోయింది, వెళ్ళిపోయింది. అరే ఇట్లా అనేసి మళ్ళీ నెక్స్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి అసలు ఏంది పరిస్థితి ఏంది అది ఇదంటే
అప్పుడు ఆ, కొన్ని ఛానల్ చూసిన విజయ్ ముదిరాజ్ అనేసి. అది ఏం చేస్తాడంటే సైడ్కు వీడియో వచ్చి సైడ్కు మనము కామెంట్ చెప్తూ ఉండాలి. అట్లా చాలా వీడియోలు చేసిన అవి. అట్లా చాలా వీడియోలు చేసిన మస్తు మిలియన్స్లలో వ్యూస్ వచ్చినాయి. మస్తు మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. అయితే తర్వాత తెలిసింది ఏంటి అంటే అవి కూడా మానిటైజేషన్ కావు అని తెలిసింది. బా ఇదేంది నా సిచ్యువేషన్ అంటే. మరి ఇంకోటి ఏంటి అంటే ఒకరు మన తెలుగు ఇండస్ట్రీ సీనియర్ యాక్టర్ జమున గారు చనిపోయినప్పుడు నేను ఫిలిం నగర్కి వెళ్ళిన. ఫిలిం ఛాంబర్లోనే ఆమె పార్థివ దేవం వేసారు, అంత్యక్రియలు అక్కడనే వెళ్ళిన. ఆ వీడియోలు కూడా పెట్టిన ఆ ఛానల్లో. అంటే సెకండ్ ఛానల్, ఇక చంటి ర్యాగింగ్ వెళ్ళిపోయింది, సెకండ్ ఛానల్ అవన్నీ పెట్టిన. అక్కడ పోయినప్పుడు ఫిలిం నగర్ ఎంట్రీలోనే మన మంచు లక్ష్మి గారి ఇల్లు ఉంటుంది, మీరు చూసే ఉంటారు కొంతమంది. ఫిలిం నగర్ ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్నే ఉంటుంది మంచు లక్ష్మి ఇల్లు. అది ఒక రీల్ పెట్టిన. ఆ రీలు నిజానికి కూడా అల్టిమేట్ హైలైట్ రీల్. అది 76 lakhs వచ్చింది, 76 లక్షల వ్యూస్ వచ్చింది. ఓకే. అయితే అప్పటి వరకేమో ఇది ఇప్పుడు మన 500 సబ్స్క్రైబర్లు 3 million వ్యూస్, 1000 సబ్స్క్రైబర్లు 4000 వాచ్ టైము అప్పటికి లేదు. ఎప్పుడైతే ఇది 76 lakhs వ్యూస్ దగ్గరికి వస్తుందో అప్పుడు మళ్ళీ 90,000 ఉండాలి. ఏది 9 monthsలలో 10 million వ్యూస్ రావాలి. దెబ్బ మీద దెబ్బ చాలా. సో ఈ యూట్యూబ్లలో చాలా దెబ్బలు పడ్డాయి. దీంట్లో కూడా మళ్ళీ సెకండ్ ఛానల్ కూడా మానిటైజేషన్ కాలే. ఇప్పుడు అది అయిపోయింది. నేను షార్ట్స్ దాంట్లో మానిటైజేషన్ అవుతుందని అనుకున్నా, ఏది మంచు లక్ష్మి ఆ వీడియో. కానీ ఈ 90 daysలలో 90 రోజులలోనే 10 million అంటే 10 లక్షల వ్యూస్ రావాలి అంటే మళ్ళీ తగ్గిపోగానే మళ్ళీ హోప్ పోయింది. ఇక అరే మనది కాదురా అనేసి చాలా లైట్ తీసుకున్నాం. అయితే ఈ లాంగ్ వీడియోలో చేద్దామని చెప్పేసి 2 years నుంచి బిగ్ బాస్ రివ్యూలు చెప్పుడు, బిగ్ బాస్ పైన మన ఒపీనియన్ చెప్పుడు అవన్నీ చేసినాం. అవన్నీ చేసినా కూడా చాలా మంచిగా వచ్చినాయి. ఎంత వచ్చింది అంటే 2700 వాచ్ టైం దాకా వచ్చింది. 2700 వాచ్ టైం దాకా వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గుకుంటూ వచ్చింది. అరే ఇట్లయితే కాదు ఇక. అయితే ఇది మానిటైజేషన్ అయినా కానీ మనం సైట్ టు సైట్ రిమిక్స్ చేసి పెట్టాం కదా, దాని ద్వారా మానిటైజేషన్ వెళ్ళిపోతుందేమో అని ఒక భయం. అయితే ఇట్లయితే కాదు అని చెప్పేసి మళ్ళీ మనం ఒక ఛానల్ పెట్టినాం. ఆ ఛానల్ ఏంది, స్వామి రచ్చ అఫీషియల్ ప్రజెంట్. ఈ ఛానల్ పెట్టి నిజానికి కూడా ఫుల్ హార్డ్ వర్క్ చేసినాం. స్టార్టింగ్ ఫుల్ హార్డ్ వర్క్ చేసినాము. దీంట్లో ఒకటే గోలు, ఏ వీడియో పెట్టినా, షార్ట్ పెట్టినా, లాంగ్ వీడియో పెట్టినా, ఏది పెట్టినా ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, ఓన్ వాయిస్ ఉండాలి అనేసి ఒకటే మైండ్స్తోని నేను వీడియోలు తీసిన. ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, ఓన్ వాయిస్ ఉండాలి, ఒకటే గోల్తోని ఈ ఛానల్ స్టార్ట్ చేసినాం. స్వామి రచ్చ అఫీషియల్ ఈ ఛానల్. ఓకేనా. నాది ఫస్ట్ ఛానల్ ఏమో చంటి రాజకింగ్, రెండో ఛానల్ స్వామి రచ్చ, ఇప్పటికి కూడా ఉంది, గుంటి నారాజ్ డీపీతోని ఇద్దరు సెల్ఫీ ఫోటో ఉంటుంది. ఓకే. ఇది థర్డ్ ఛానల్ స్వామి రచ్చ అఫీషియల్. 3 ఛానల్ పెట్టుకుని వచ్చిన. అయితే ఏంటి అంటే ప్రజెంట్ ఈ ఛానల్లో నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది ఎవరు అంటే మా పక్క విలేజ్ వాళ్ళు, గొల్లపల్లి వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. మీకు తెలుసు ఈ ఛానల్లో టాప్లో ఉన్నది 31st దావత్కు పైసలు లేవు అని ఒక థంబ్నెయిల్తో వచ్చినాము. అది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా పోయింది, 10K పోయింది, 10K వ్యూస్ పోయింది. హైట్ 10K వ్యూస్ పోయింది. దానికి వాచ్ టైము 1100 వాచ్ టైం వచ్చింది. అంటే ఒకటే వీడియోకు అంత 1100 వచ్చిందంటే మామూలు చెడు కాదు. అంటే అది మూడో వీడియో. ఫస్ట్ వీడియో ఏంటి అంటే మాయదారి దోస్తులని, అన్నదమ్ములు కొట్లాట, వరి నాట్లు పోతే వీటికి 150 అట్లా వచ్చినాయి వాచ్ టైం. కానీ 31st పైసలు లేవని ఒక షార్ట్ ఫిలింకు 1100 వ్యూస్ వచ్చినాయి. అప్పుడు నాకు హోప్ వచ్చింది, కథ మనం ఇట్లే కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి. 100 to 100% మనం కొడతాం, మానిటైజేషన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మానిటైజేషన్ చేసుకుందాం, డబ్బులు ఎట్లా వస్తాయి, దాన్ని ప్రక్రియ ఏంది, అకౌంట్ ఎట్లా యాడ్ చేయాలి, అది అవన్నీ తర్వాత చూద్దాం. మానిటైజేషన్ అయితే చేసుకోవాలి. అంటే 4000 hours క్రాస్ కానియొద్దు. 1 year అయితే వెళ్ళిపోతాయి కదా, అట్లా కాకుండా మానిటైజేషన్ అయితే చేసుకుందాం.
మనం గట్టిగా కొద్దిగా వర్క్ చేద్దాం. ఎందుకంటే సపోర్ట్ అయితే దొరికింది, ఇది ఒక వీడియో సపోర్ట్ అయితే దొరికింది. అప్పటికి 2 వీడియోలు 150 ఉంది, 300, ఇది ఒక 1100, 1400 అయిపోయింది 3 వీడియోలకే. మంచి సపోర్టింగ్ అయితే దొరికింది. ఇంకా చేద్దాం అనేసి జెన్యున్గా ఒరిజినల్ కంటెంటే ఎవరిది యూజ్ చేయలేదు, పెట్టుకుంటూ వచ్చినాం. అయితే నిజానికి కొన్ని వీడియోలు చేసుకుంటూ వచ్చినాక అక్కడే విలేజ్ వాళ్ళకు కూడా పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా, అన్న పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, నాతో అయితలేదు అంటే వాళ్ళతో అయితలేదు, వాళ్ళు కూడా అంటే మనము అర్థం చేసుకొని సరే అని చూసుకున్నాం. కొన్ని వీడియోస్ ఒక ఇంటర్వ్యూ తీసినాం, ఆ ఇంటర్వ్యూ ద్వారా కూడా మనకు చాలా ప్లస్ అయిపోయింది. అది కూడా మంచిగానే టాప్ 2లో టాప్ 3లో ఉంది. ఒక్కొక్క ఇంటర్వ్యూ వీడియో 600 వాచ్ టైం వచ్చింది, 500 వాచ్ టైం వచ్చింది. అది కూడా చాలా ప్లస్ అయింది. తర్వాత ఏంటి అంటే ఒకరోజు గుంటి నాగరాజ్ ఇంటికి పోయినాం. మీరు అందరూ తెలుసు వీడియోలు అన్నీ ఎట్లా జరిగినాయి అనేసి నేను చెప్తున్నా. గుంటి నాగరాజ్ ఇంటికి పోయినప్పుడు అక్కడ మంచిగానే రిసీవ్ చేసుకున్నాడు. హోమ్ టూర్ తీసిన, వాళ్ళతో ఫుడ్, వాళ్ళ మిస్సెస్తో, వాళ్ళ ఫ్యామిలీతో అన్నీ తీసిన. ఓవరాల్గా అవన్నీ కలిసి కూడా 500 వాచ్ టైం అయిపోయింది. దాని తర్వాత కొన్ని వ్లాగ్స్ తీసినాం, కొన్ని ఫెస్టివల్ వీడియోస్ తీసినాం, ఆల్మోస్ట్ అన్నీ తీసినాం. ఎంతకు వచ్చింది అంటే 3500కి వచ్చింది. 3500కి వాచ్ టైం వచ్చింది. 3500 వచ్చింది. మళ్ళీ నాకు ఒక 1 మంతే టైం ఉంది. అక్టోబర్ సెప్టెంబర్ వరకు 3500 వచ్చింది. అరే ఇట్లయితే ఇంకొక 1 మంతే ఉంది, 1 మంత్లో మనం 500 చేయకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది అక్టోబర్ 9 తారీఖు, ఈ నెలనే పోయినసారి 2024 అక్టోబర్ 9 తారీఖు. అయితే సెప్టెంబర్లో అరే ఇట్లయితే కాదు, ఇంకో నెల అయిందంటే వాచ్ టైం పోతూ ఉంటుంది, స్టార్టింగ్ వాచ్ టైం పోతూ ఉంటుంది. ఇది పోతే ఏం కాదు, 150 కానీ అది మనం డిసెంబర్ 31 పైసలు లేవని పోయింది అనుకో, ఈ ఛానల్ కూడా వేస్ట్ అయిపోతున్నాయని ఒక మస్తు టెన్షన్ ఉండే. అందుకే ఒక వీడియో కూడా తీసిన, నా డేంజర్ జోన్లో ఉంది నా ఛానల్, ఇంకా డిలీట్ అయిపోతుంది, వీడియో చేయలేము అనేసి ఒక వీడియో తీసిన, మీరు చూసే ఉంటారు. అయితే ఏమైంది, సెప్టెంబర్లో 3500 వాచ్ టైం ఉంది. మనకి ఇంకా కావాల్సిందంటే ఇంకొక 500. అరే ఎంత 500 ఎంత చేసినా కానీ పోతలేదు. ఇవి బిగ్ బాస్ అవి వేస్తే 1, 2, 3 ఇవే వాచ్ టైం పెరుగుతున్నాయి, 1, 2, 3 పెరుగుతున్నాయి. అక్కడ ఏది కర్తవ్య వినాయకుని దగ్గర పోయినాం, ఆడికి పోతే 1, 2, 3 అంతే వచ్చింది. అక్కడ బషీర్ మాస్టర్ వీడియో కొద్దిగా వెళ్ళిపోయింది, నాకు 163 వచ్చింది. ఓకే, తర్వాత ఇంకా చూస్తే ఇట్లా కాదు ఇక. అయితే నేను యూట్యూబ్ సెర్చ్ చేసాకుంటే లైవ్ చేస్తే వాచ్ టైం పెరుగుతుంది అని తెలిసింది. లైవ్ చేసిన బ్రో, నిజానికి కూడా అక్కడ నేను ఒకరు చూసిన, వాళ్ళ పేరు ఎందుకు కానీ చూసి తెలుసుకున్న, లైవ్ చేసిన 100 to 100% గెట్ డౌన్ అయిపోయినా లైవ్లో. 500 ఒకసారి 100 వాచ్ టైం వచ్చింది ఒకటే వీడియోకు. లైవ్ పెడితే 11,000 మంది లైవ్ చూసారు, 100 వాచ్ టైం వచ్చింది. ఒకదానికి 40 వచ్చింది, ఒకదానికి 36, ఒకసారి 27. ఇట్లా ఓవరాల్గా చూస్తే 300, 350, 400 వరకు లైవ్ వల్లనే వచ్చింది. ఎట్టకేలకు మన ఛానల్ స్వామి రచ్చ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఈ కోరిక అన్నది ఇప్పటి నుంచి కాదు, 2012 నుంచి ఇది ఒక కోరిక, యూట్యూబ్ మానిటైజేషన్ అనేది చేయాలనేది. అంటే అప్పటి నుంచి యూట్యూబ్ చేసుకుంటూ వస్తున్నా, కానీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. అసలు మానిటైజేషన్ అయింది అంటే చాలా పెద్ద రెస్పెక్టబుల్ అది. అంటే అమౌంట్ వచ్చుడు తర్వాత ముచ్చడ, మానిటైజేషన్ అయింది అంటే చాలు, అది మనం చేసుకుంటా పోతే అమౌంట్ వస్తుంది అది. అంతేగాని ఇది మానిటైజేషన్ అనేది ఏంటి అంటే మన ఎగ్జామ్లో పాస్ అయినట్టే, ఇప్పుడు జాబ్ అంటే అమౌంట్ వచ్చినట్టు కదా. అయితే దీనికి నాకు ఫుల్ సపోర్టింగ్ ఇచ్చింది మాత్రం గొల్లపల్లి విలేజ్ వాళ్ళే, 100 to 100%. తర్వాత సపోర్టింగ్ మన గుంటి నాగరాజు వాళ్ళే. ఓకే, ఇప్పటి వరకు అయితే చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇక ముందు కూడా నాకు సపోర్ట్ చేయండి. అయితే ఇప్పటి నుంచి కొన్ని లైవ్లు అయితే తగ్గిద్దామని నేను అనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్లో లైవ్లు అయితే తగ్గుతాయి. లాంగ్ వీడియోలు ఎక్కువ చేయడానికి, లాంగ్ వీడియోలు కానీ షార్ట్స్ కానీ ఎక్కువ ప్లాన్ చేస్తున్నాను. లైవ్లు అయితే చాలా తగ్గిస్తా, ఎందుకంటే వేరే ఛానల్ ఉంది కదా, సెకండ్ ఛానల్ స్వామి రచ్చ ఛానల్, దాంట్లో లైవ్ పెడతాను. మీరు ఎవరైనా లైవ్ నాకు మిస్ అవుతుంది అని అనుకునే వాళ్ళు దాంట్లోకి రండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నాకు చాలా
చాలా థ్యాంక్ యూ వాళ్ళకైతే. నేను ఇక మాటల్లో చెప్పలేను, ఎందుకంటే ఒక సక్సెస్ వచ్చింది అంటే వాళ్ళ వెనుక ఎంత సపోర్టింగ్ ఉంటే వాళ్ళని మరీ మరీ గుర్తు చేసుకుంటారు కదా. నాకు కూడా అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నాకు సపోర్టింగ్ ఉన్నారు 100%. మీరు ఇంకా నాకు ఇంకా సపోర్ట్ ఇవన్నీ గ్రోత్ ఉంటుంది నా ఛానల్ 100%. ఓకే ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోలు చూస్తారు, మంచి మంచి ఫన్నీ వీడియోలు చూస్తారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్యామిలీ త్రో వీడియోలు కూడా ఉంటాయి, మా ఫ్రెండ్స్ త్రో వీడియోలు కూడా ఉంటాయి. ఓకే బ్రో, ఇది మొన్న వీడియో కూడా పెట్టిన ఒకటి పోస్టు 13 సంవత్సరాల కళ నెరవేరింది అని. ఇదే బ్రో నా 13 సంవత్సరాల కళ. యూట్యూబ్లో సక్సెస్ పొందడం, సోషల్ మీడియాలో సక్సెస్ పొందడం, ఇదే నా 13 సంవత్సరాల కళ బ్రో. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ 13 సంవత్సరాల నిరీక్షణ, వెయిటింగ్? మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి, ఓకేనా? ఛానల్ అయితే ఎవరైతే కొత్త వారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటే లైవ్ లైక్ చేయండి. నేను ప్రతిసారి చెప్తా, లైవ్ని అసలు లైక్ చేయండి అని. అసలు మీకు అరే వీడేంద్ర ఊకే లైక్ చేయమంటాడు అని అంటే, లైక్ చేస్తే ఏమవుతుందంటే బ్రో, వీడియో రికమెండ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు లైక్ చేసినావా, నీ చుట్టూ ఉన్న వారికి కూడా వీడియో వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది మీ లైక్. అందుకని లైక్ చేయని అంట, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.